షర్మిల ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన కాన్ నుంచి ఆంధ్రల పానం లేని పార్టీకి జీవగంజి పోసి బతికిచ్చే ప్రయత్నం చేస్తుంది షర్మిలక్క. అందుకే మొన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకుందామని మీటింగు పెట్టింది. రోజుకో తీర్లా అన్నపాలన మీద సురుకులు పెడుతుంది. అన్నను ఓడించాలనే పిలుపునిస్తుంది. అయితే షర్మిలక్క ఏడికెంచి పోటీ చేస్తుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ ఉన్నది. అన్నను ఓడించుడు ఎందుకు గాని కజిన్ బ్రదర్ను ఓడించి అని కాంగ్రెస్ పెద్దలు చెప్పిండ్రట అక్కకు. ఇంతకు అక్క పెద్దలు చెప్పిన మాట విన్నదా లేదా? షర్మిలక్క ఆంధ్రకు షిఫ్ట్ అయిన కాన్ నుంచి అన్న జగన్ మీద పులివెందులకెళ్లే పోటీ చేస్తుందని అందరూ అంటున్నారు. కానీ పార్టీ ఈక్వేషన్స్ ను బట్టి అదంతా ఈజీ కాదని చక్కగా పులివెందుల ఎంపీగా నిలబడి ఇంకో అన్న అవినాష్ రెడ్డిని ఓడియాలని హైకమాండ్ పెద్దలు అక్కను ఒప్పించిరట. లేదు నేను మా అన్ననే ఓడియాలి, మా అన్నను అధికారంలోకి రాకుండా చెయ్యాలని జిద్దు పట్టుతోటి చెయ్యనన్నదట షర్మిలక్క. అట్లా కాదు షర్మిల, మా మాటిను, జగన్ మీద పులివెందుల పోటీ ఎందుకు, అదేదో ఎంపీగా గెలిస్తే ఢిల్లీ రాజకీయాలలో పాతారా పెరుగుతుంది, ఇడ ఇంకో అన్నను ఓడించిన పేరు వస్తుంది, అన్ని తీర్ల నీకే మంచిదైతుందని నచ్చ చెప్పిరట. సరే మీరు ఇంత చెప్తుండ్రు కాబట్టి మీ మాట తీయనని ఎంపీగా పోటీ చేసేందుకు సరే అన్నదట. 2-3 రోజులల్లా అధికారికంగా షర్మిలక్క ఏడికెంచి పోటీ చేసేది ప్రకటిస్తారట. అక్క ఆరాటమే గాని బావ బతికేటట్టు లేడన్నట్టు హస్తం పార్టీకి మున్పటి ఆదరణ ఇప్పుడు లేదా ఆంధ్రల. షర్మిలక్క పోటీ చేసినా తెలంగాణలైన సీనే రిపీట్ అయ్యేటట్టున్నది. మరి చూడాలే అక్క క్రూషం ఏమన్నా ఫలించి కంసే కం అక్కనన్నా గెలుస్తుందో లేదో. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు 8 సీట్లున్న బీజేపీ స్కెచ్ చేస్తుందా? బీఆర్ఎస్ తోటి కలిసి మహత్కార్యానికి శ్రీకారం చుడుతుందా? ఏమో ఇలా జగిత్యాల మోడీ సార్ సభలో లక్ష్మణ సార్ మాట్లాడిన మాటలు చూస్తుంటే గదే అనుమానం వస్తుంది. ఏం మాటలు అవి? జర్రంతల సీమ చిటుక్కుమన్నట్టే సర్కార్ కూలిపోతుంది అన్నట్టే మాట్లాడిండు. ఆడోళ్ళ మాటలకు అర్థాలే వేరులే అంటారు గాని కాదు, బీజేపీల మాటలకు అర్థాలే వేరులే అంటుంటారు రాజకీయాలల్లా. ఇవాళ జగిత్యాల పెట్టిన సభల లక్ష్మణ సారు కాంగ్రెస్ వాళ్ళని గిచ్చినట్టే మాట్లాడిండు. మేం కాంగ్రెస్ సర్కార్ను వడగొట్టాం, ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ వడిపోతే మేం మద్దతియం, దేశంలో ఏడలేని కాంగ్రెస్ మన తెలంగాణలో ఎందుకు అని మాట్లాడుకొచ్చిండు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము, మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. తిట్టన్ పోరా బద్మాష్ అన్నట్టే భలే తెలివిగా మాట్లాడిండు లక్ష్మణ సారు. పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక కాంగ్రెస్ వాడిపోతే మేం మద్దతియం, మేం వాడగొట్టాం అని ఇండైరెక్ట్ గా కూల్చుతామని హింట్ ఇస్తుండా ఏంది అని ఆయన మాటలు విన్నాక మస్తు మందికి అనుమానాలు వస్తున్నాయి. మెజారిటీ తోటున్న గవర్నమెంట్ లను కూడా పేక మేడ లెక్కనే కూల్చుడు బీజేపీ వాళ్ళకు పువ్వును చెవిల పెట్టుకున్నంత ఆల్కట్ పని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలలో పువ్వు గుర్తే ఉండాలని అక్కడ సర్కార్లను కూల్చేందుకు కమలయ్యలు చేయని కన్నింగ్ వ్యవహారాలు లేవు. ఇక ఇప్పుడు కూడా గట్లనే తెలంగాణలో కార్ పార్టీ తోటి కలిసి కమలయ్యలు ఏదన్నా కన్నింగ్ వ్యవహారం చేస్తుండ్రా ఏంది అనే అనుమానాలకు మరింత బలం వచ్చినట్టు అయ్యింది. అందుకేనేమో రేవంత్ సార్ అలటైండు. 100 రోజులు గేట్లు ఎత్తలేదు, కానీ ఇప్పటి సంది బీఆర్ఎస్ చెరువు ఎండేదాకా ఎత్తుడే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు. ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట, అది ఎప్పుడు మూసేస్తారు మళ్ళీ? అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. కాంగ్రెస్ ఎల్పీని అప్పుడు కార్ పాటోళ్ళు ఎట్లా కార్లు కలుపుకున్రో కార్ను కూడా కాంగ్రెస్ ఎల్పీలో కలుపుకొని కేసీఆర్ కు షెల్లుకు షెల్ అన్నట్టు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే చాలా మంది కార్ పార్టీ ఎమ్మెల్యేలు కార్ల కల్లి జంపయ్యేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. మరి బీజేపీ వాళ్ళు ఎంతకైనా తెగిస్తారనే కావచ్చు రేవంత్ సార్ కూడా ముందు జాగ్రత్తలు ఉంటుండు అని అంటున్నారు నిపుణులు. చూడాలి మరిగా ఏమైతుందో.